ఇటు గద్వాల జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇటిక్యాలపాడులో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. 4 ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. 15 మందికి స్వల్ప గాయాలైనట్టు తెలుస్తుంది. మొత్తానికైతే గాయపడిన వారిని ఇటు కర్నూలు ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఇటు బస్సు హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా భావిస్తున్నారు. ప్రస్తుతానికి పోలీసులు అయితే యూట్యూబ్ గైడ్ లైన్స్ వల్ల మీకు బ్లర్డ్ విజువల్స్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ క్షతగాత్రులను మనం చూడొచ్చు, కింద పడిపోయి ఉన్నారు. ఒక్కొక్కరికి తీవ్ర గాయాలైన వ్యక్తులను మనం చూడొచ్చు విజువల్లో. సో నడవలేని పరిస్థితి, కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. మొత్తంగా 20 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తుంది. అతివేగమే కారణం అంటున్నారు. ఇటు హైదరాబాద్ నుంచి మరి అనంతపురం వెళ్తుండగా ఇటు కర్నూలు పరిసర ప్రాంతాలకు చేరుకున్న తర్వాత ఇటిక్యాలపాడు దగ్గర అతివేగంగా వెళ్లడం వల్ల ఈ బస్సు బోల్తా పడిందని ప్రాథమిక విచారణలో పోలీసులు అయితే చెప్పుకొస్తున్నారు. రైట్ సైడ్ విజువల్లో మనం చూడొచ్చు చాలా క్లియర్గా ఆ బస్సు ఏ విధంగా పడిపోయి ఉంది, రోడ్డు దిగిపోయి ఎంత దూరం వెళ్ళింది, అసలు ఈ సంఘటన జరగడానికి ఎప్పుడు జరిగింది, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి శివాజీ ఉన్నారు, శివాజీతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివాజీ, చెప్పండి, అసలు ఏ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది? జోగులాంబ గద్వాల జిల్లా సంబంధించినటువంటి నేషనల్ హైవే ఏదైతే ఉందో 44 పైన తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తున్నటువంటి బస్సుకి ప్రమాదం జరిగినట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. మరోవైపు కూడా ఈ యొక్క ప్రమాదంలో సుమారుగా 30 నుంచి 35 మంది ఈ బస్సు ప్రయాణిస్తున్నట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. మరోవైపు కూడా దీంట్లో తీవ్రంగా 15 మంది దగ్గర కూడా స్వల్ప గాయాలైనాయి. 4కి చాలా తీవ్ర గాయాలు కూడా మనకు అయినాయి. తర్వాత అక్కడ వెంటనే తెల్లవారుజామున జరిగినటువంటి ఈ యొక్క ఘటన పైన ఒక్కసారిగా అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఇటిక్యాలపాడు స్టేజీ దగ్గర ఈ యొక్క ప్రమాదం జరిగిందో, ఈ యొక్క ప్రమాదంలో జరిగినటువంటి 4 ప్రయాణికులని, అటు 15 మంది ప్రయాణికులను కూడా వెంటనే స్థానిక అంబులెన్స్ లో కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. అధికారులందరూ కూడా వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి అధికారులు ఈ యొక్క ప్రమాదం పైన అసలు ఏం జరిగింది, అసలు నిద్ర మత్తులో ఉన్నటువంటి డ్రైవర్ యొక్క అతివేగమా, ప్రమాదానికి గురైందా, లేదా ఏదైనా జరిగిందా అనేటువంటి కోణంలో కూడా అధికారులు దానిపైన పరిశీలిస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి పోలీసు అధికారులు అక్కడికి చేరుకొని వెంటనే అధికారులు బస్సు యొక్క ప్రమాదం పైన వెంటనే చర్యలు చేపడుతున్నట్టుగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. వెంటనే అక్కడ జరిగినటువంటి ఈ యొక్క బస్సులో ప్రయాణిస్తున్నటువంటి 30 నుంచి 35 మందికి కూడా ఈ ప్రమాదంలో ఒక్కసారిగా తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ప్రమాదంలో ప్రయాణికులందరూ కూడా నిద్రమత్తులో ఉండడం కొద్దిగా ఉన్నటువంటి కూడా ఒక్కసారిగా ఈ ప్రమాదం జరగడంతో కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించినటువంటి ఈ యొక్క ప్రయాణికులకు కాస్త కొంతమందికి కాళ్ళు అటువైపు మరోవైపు చేతుల పైన కూడా చాలా తీవ్రమైనటువంటి గాయాలు కావడంతో ఒక్కసారిగా బస్సు పూర్తిగా అటు బోల్తా పడడంతో సైడ్కు NH44 రోడ్డు పక్కకి పూర్తిగా పడిపోవడంతో కూడా ఒక్కసారిగా బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఊపిరాడినట్టుగా ఒక్కసారిగా భయాందోళనకి గురైనటువంటి పరిస్థితి. ఈ యొక్క ఘటనలో జరిగినటువంటి 4 యొక్క పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు 15 మందికి అయితే స్వల్ప గాయాలు, అటు కాళ్ళు చేతులకి పైన స్వల్ప గాయాలు అనేట్టుగా మనకి అధికారులు చెప్తున్నారు. వీళ్ళందరి పైన కూడా అసలు ఈ యొక్క ప్రమాదంలో బస్సు యొక్క డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం ఏమైనా ఉందా, లేదా బస్సు యొక్క డ్రైవర్ నిద్రమత్తులకు ఏమైనా జారుకునేటువంటి అవకాశంలో ఈ ప్రమాదం జరిగిందా, ఎలా ఈ యొక్క ప్రమాదం జరిగిన గల కారణాలు ఏంటి అనేటువంటి కూడా అధికారులు దీనిపైన పూర్తి విచారణ చేపడుతున్నారు. ఈ యొక్క పూర్తి విచారణలో ఎలాంటి ఏంటి అనేది కూడా అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. కళ్యాణ్, రైట్ శివాజీ, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఈ బస్సు సంఘటన ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు నేషనల్ హైవే 44 ఇటిక్యాలపాడు స్టేజ్, ఉండవల్లి గ్రామం పరిసర ప్రాంతాల్లో, ఇటు జోగులాంబ గద్వాల్ డిస్టిక్కి సంబంధించిన ఏరియాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున కావడంతో బస్సులో ఉన్న ప్రయాణికులందరూ దాదాపు 30 నుంచి 35 మంది ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిద్రలో ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ బస్సు ఏదైతే ఉందో, ఈ బస్సు హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కంట్రోల్ తప్పి మరి ఆ పక్కనే ఉన్న హైవే నుంచి పక్కకే ఆ రోడ్ పక్కన ఉన్న గుంతలోకి వెళ్ళి పడిపోయింది. మొత్తానికైతే 30 నుంచి 35 మంది ప్రయాణిస్తున్న ఈ బస్సులో
ఆ క్రాష్ అయిన సమయానికి ఒక్కసారి ఇటు 19 నుంచి 20 మంది ప్యాసింజర్స్కి మొత్తానికైతే తీవ్ర గాయాలన్నట్టు తెలుస్తుంది. వాళ్ళ ఈ 19 నుంచి 20లో నలుగురు పరిస్థితి చాలా విషమంగా ఉంది. నలుగురు పరిస్థితి చాలా క్రిటికల్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ఘటన చోటు చేసుకున్న సమయంలో అటుగా వెళ్తున్న ప్రయాణికులు కొంతమంది గుర్తించి అప్పటికప్పుడు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడంతో మొత్తానికైతే ఆ ప్రయాణికులని హుటాహుటిన ఇటు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలుకి తీసుకెళ్లడం జరిగింది. ఇటు ఎమర్జెన్సీ మెడికల్ ట్రీట్మెంట్ ప్రస్తుతానికి వాళ్ళందరికీ కూడా ఎమర్జెన్సీ మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం మీద జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవెల్లి మండలం ఇటికలపాడు స్టేజ్ వద్ద 44వ జాతీయ రహదారి ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తున్న సమయంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న గుంతలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వీరిలో సుమారు 20 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఒక్కసారి మనం చూస్తే కనుక ఆర్టీసీ బస్సులకు సాధారణంగా ఒక స్పీడ్ లిమిట్ ఇటు హైవేలో వెళ్ళేటప్పుడు 80 కిలోమీటర్ల కంటే వేగంగా వెళ్లకుండా స్పీడ్ లిమిట్ కూడా ఆర్టీసీ వాళ్ళు పెట్టే ఉంటారు. అయినా కూడా మరి అతి వేగంగా అంటే మరి నిద్ర మత్తులో ఉన్నాడా? ఒక పక్కన మనం అది చూస్తే కనుక నేషనల్ హైవే 4 లేన్ రోడ్ అని చెప్పొచ్చు, అంత వైడ్ ఉన్న రోడ్డు, అప్పుడు ఏ వెహికల్ కూడా లేదు. అయినా కూడా సడన్గా ఒక్కసారి బస్ ఫ్లిప్ కొట్టింది అని అంటే మరి ఆర్టీసీ డ్రైవర్కి రెస్ట్ లేదా, సరైన రెస్ట్ లేకపోవడమా, లేకపోతే నిద్ర సరిపోక నిద్ర మత్తులో ఉండి ఈ ఘటన చోటు చేసుకుందా అన్న దానిపై మొత్తానికైతే ఇటు పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి మనం చూస్తే కనుక మ్యాండేటరీగా ఇటు కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వీటన్నిటికీ కూడా స్పీడ్ లిమిట్ని ఉంచే ప్రయత్నం చేస్తారు. ఇటు ఆర్టీసీ బస్సులకు మనం చూస్తే కనుక టిపికల్గా ఆర్టీసీ లగ్జరీ బస్సులు కానీ లేకపోతే ఇట్లాంటి ఎక్స్ప్రెస్ బస్సులు కానీ సాధారణంగా 70 నుంచి 80 కిలోమీటర్స్ ఇట్లా, ఒకవేళ గరుడ, వోల్వో లాంటి హై ఎండ్ బస్సెస్ కనుక ఉంటే కనుక 90 నుంచి 100 కిలోమీటర్స్కి సంబంధించిన స్పీడ్ లిమిట్ ఉంటుంది. సో 70-80 స్పీడ్ లిమిట్ ఉన్నా కూడా ఆ రోడ్డు ఖాళీగా ఉన్నా కూడా 4 లేన్ రోడ్, ఆ రోడ్డు ఖాళీగా ఉన్నా కూడా మరి ఒక్కసారిగా బస్సు మనం చూడొచ్చు, విజువల్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ పక్కన రోడ్ హైవే పక్కన ఉన్న గుంతలోకి వచ్చి మరి బోల్తా పడింది అని అంటే డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా, లేకపోతే డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంది, ఎందుకు జరిగింది ఈ ఇన్సిడెంట్? ఒక పక్కన అక్కడ ఎలాంటి వెహికల్స్ లేవు, ఇంకొక కార్ కానీ బస్సు కానీ ఇంకొక బైక్ కానీ ఏది అడ్డొచ్చినట్టు కూడా కనిపించట్లేదు. ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ఆ సమయంలో బస్సులో ఉన్న దాదాపు 30 మంది ఒక్కసారిగా నిద్రలో ఉన్న వాళ్ళు కాస్త ఉలికిపడ్డారు. దాంట్లో నలుగురు పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. 19 నుంచి 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. యూట్యూబ్ గైడ్లైన్స్ వల్ల మీకు ఆ విజువల్స్ని చూపించలేకపోతున్నాం, క్లియర్గా బ్లర్ చేసి మాత్రమే చూపించే ప్రయత్నం చేస్తున్నాము. కింద కనిపిస్తున్న విజువల్స్లో మనం చూడొచ్చు, ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు కింద పడి అలానే ఉన్నారు. లేవలేని పరిస్థితి కూడా ఉంది. కొంతమంది పరిస్థితి మనం చూడొచ్చు, ఒక వ్యక్తి కూర్చొని అలానే ఉన్నాడు, తలకి కొంతమంది గాయాలయ్యాయి, కొంతమంది పడుకొని ఉన్నారు. మనం కింద రైట్ సైడ్ బాక్స్లో విజువల్లో చూడొచ్చు, కింద పడుకొని ఉన్నారు, వాళ్ళు లేచే పరిస్థితి లేదు. ఒక మహిళ కూడా చూడొచ్చు, వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఫోన్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుంది. సో మొత్తం మీద అనంతపూర్కి వెళ్ళే వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులై ఉండొచ్చు. ఇటు హైదరాబాద్ నుంచి అనంతపూర్ వెళ్తున్న బస్సు కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. సో విజువల్స్లో చూస్తున్నాం, బస్సు ఇటు లెఫ్ట్ సైడ్ విజువల్లో మనం చూడొచ్చు, బస్సు అక్కడ పక్కన వెనకాల క్రేన్ కనిపిస్తుంది కదా, అంత హైట్ ఆల్మోస్ట్ ఒక ఫ్లోర్ హైట్ గుంత ఉంది పక్కన, ఆ గుంతలోకి పల్టీ కొట్టింది. ఈ క్రేన్ మనం చూస్తున్న హైవే మీద ఈ క్రేన్ ఉంది, ఆ పక్కనే విజువల్ మనం చూడొచ్చు. ఒక్కసారిగా మరి అదుపు తప్పి వెళ్ళిపోయిందా? హైవే మీద ఎలాంటి వెహికల్స్ అయితే అడ్డుగా ఏమీ లేవు, అయినా కూడా బస్సు చూడొచ్చు మనం, ఈ ఇనోవా బ్యాక్ డ్రాప్లో కనిపిస్తుంది. ఇక్కడ ఈ విజువల్లో కూడా చూడొచ్చు, ఆల్మోస్ట్ రోడ్డు నుంచి ఆల్మోస్ట్ బస్సు ఒక ఫ్లోర్ హైట్ లోపల కింద పడిపోయింది, అంత డౌన్కి వెళ్ళిపోయి పడిపోవడం. ఆ ముందు విండ్షీల్డ్, ఆ మెయిన్ గ్లాస్ ఏదైతే డ్రైవర్ సైడ్ ఉండే గ్లాస్ ఏదైతే ఉందో ఆ గ్లాస్ అంతా పగిలిపోయింది. సో ఎటువంటి డ్యామేజ్ ముందు భాగంలో మనం చూస్తే వేరే వెహికల్ని గుద్దినట్టు కానీ వేరే వెహికల్ యాక్సిడెంట్కి కారణం అన్నట్టు కానీ ఎక్కడా కనిపించట్లేదు. మనకి ముందు సైడ్ చాలా క్లియర్గానే ఉంది. సో ఆ ఫ్లిప్ కొట్టి ఒకసారి తిరిగి పడిపోవడం వల్ల ఆ గ్లాస్ అయితే బ్రేక్ అయినట్టు తెలిసింది. మొత్తానికి ఆ ప్రయాణికులందరూ కూడా ఎగ్జిట్ డోర్స్ ద్వారా మరి లేకపోతే ఆ గ్లాసు పగలు కొట్టే బయటకు వచ్చారా? స్థానికులు ఎవరైతే ఆ హైవేలో ప్రయాణిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మిగతా వ్యక్తులు వాళ్ళు ఈ బస్సు ఇన్సిడెంట్ని గమనించి వాళ్ళు హుటాహుటిన పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం, పోలీసులు కూడా సివియర్గా వాళ్ళ కండిషన్ ఉండడం వల్ల గద్వాల్కి కాకుండా దగ్గరలో ఉన్న గద్వాల్ జిల్లాకి కాకుండా బెటర్ మెడికల్ ఫెసిలిటీస్ కోసం ఇటు కర్నూలు ఎమర్జెన్సీకి తీసుకెళ్ళి
కర్నూలు ఎమర్జెన్సీలో ప్రస్తుతానికి వాళ్ళందరూ ఉన్నారు. దాంట్లో నలుగురు పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. నలుగురు పరిస్థితి ఎలా ఉండబోతుందని చెప్పలేకపోతున్నారు డాక్టర్. అంత క్రిటికల్గా ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ కర్నూలు పరిసర ప్రాంతాల్లోనే ఎప్పుడు ఈ యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి, అక్కడ ఏమన్నా ఉందా, ఎందుకు అలా జరిగే అవకాశం ఉంది, మీరు దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? కర్నూలు పరిసర ప్రాంతాల్లోనే గతంలో కూడా మనకు తెలుసు తెలంగాణ అలాగే ఆంధ్రాకు సంబంధించి ఒక బ్లాక్ డే అనుకోవచ్చు, అలాంటి ఒక ఇన్సిడెంట్ లక్కీలీ ఈ బస్సు పల్టీ కొట్టిన తర్వాత ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్ కానీ ఎలాంటి ఎక్స్ప్లోజివ్స్ కానీ అంటే దాంట్లో ఫోన్స్ కానీ గతంలో మనం చూస్తే కర్నూలు బస్సులో కొంత ఫోన్స్ కూడా ఉండడం కూడా ఒక కారణం. ఒక 300 ఫోన్లను కూడా వాళ్ళు కార్గోలో పంపిస్తున్న సమయంలో మొత్తానికైతే ఆ మంటలు చెల్లరేగడానికి అది కూడా కొంత కారణం అని కొంచెం చెప్పుకోవచ్చు. ఈసారి మరి మొత్తానికైతే ఈ బస్సు ఇన్సిడెంట్లో ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్ అయితే అవ్వలేదు, కానీ తీవ్ర గాయాలయ్యాయి. నిద్ర మత్తులో ఎటు పడితే అటు, అంటే సాధారణంగా మనం నిద్రపోతున్న సమయంలో చాలా ఫ్రీగా మన స్పైన్ కానీ మన స్కెలిటన్ కానీ మన నెక్ కానీ మన మెడ భాగం కానీ మన వెన్నుపూస కానీ ఇవన్నీ కూడా చాలా ఫ్రీగా రిలాక్స్డ్ మోడ్లో ఉంటాయి. నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా పల్టీ కొడితే దాని డ్యామేజ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఆ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. అందులో ఇది ఒక నార్మల్ ఎక్స్ప్రెస్ లాంటి బస్సు కాబట్టి సాధారణంగా ఎక్స్ప్రెస్ లాంటి బస్సులో ప్రతి సీటు పైన ఒక రాడ్ లాంటి రాడ్స్ వస్తుంటాయి. వాటిని పట్టుకొని మనం ముందుకు నడిచేలాగా ఆ రాడ్ లాంటి ఒక సెటప్ ఉంటుంది కాబట్టి ఆ రాడ్స్కి కూడా నిద్రమతిలో ఒక్కసారిగా తలలు తగిలే అవకాశం ఉంటుంది. అందులో పల్టీ కొట్టింది కాబట్టి ఇటు పైన లగేజ్ పెట్టుకునే స్పేస్ దగ్గర కూడా మెటల్ ఉంటుంది కాబట్టి ఆ మెటల్కి కూడా తగిలి తీవ్ర గాయాలయ్యే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద అలాంటి ఇన్సిడెంటే అలాంటి పరిస్థితే ప్రస్తుతానికి అందులో ఉన్న ప్రయాణికుల పరిస్థితి అలానే ఉన్నట్టు తెలుస్తుంది. సో దాదాపు 19 నుంచి 20 మందికి గాయాలయ్యాయి, తీవ్రంగా గాయాలయ్యాయి. అందులో నలుగురు పరిస్థితి చాలా క్రిటికల్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మేజర్ ఆర్టీసీ బస్ ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. ఇటు ఒక పక్కన ఆర్టీసీ ఎన్నో రూల్స్ని పెడుతుంది. ఇటు శీతాకాలం అయినప్పుడు ఇటు వింటర్ సీజన్లో తెల్లవారుజామున కొంత పొగమంచు ఉంటుంది కాబట్టి కొంత లో స్పీడ్స్ని మెయింటైన్ చేయాలని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అలాగే ఆర్టీసీ డ్రైవర్స్కి ఓటీ అలాంటివి ఇచ్చే ముందు కూడా వాళ్ళకి సరైన రెస్ట్ ఉందా లేదా, ఎట్ ద సేమ్ టైం ఇట్లాంటి ఆర్టీసీ బస్సులకు సాధారణంగా ఒక స్పీడ్ లిమిట్ ఉంటుంది. 70 నుంచి 80 కిలోమీటర్స్, 70 నుంచి 80 కిలోమీటర్లు మాత్రమే వేగంగా వెళ్ళేలాగా ఒక స్పీడ్ లిమిట్ కూడా ఆ బస్సులోనే ఆర్టీసీ వాళ్ళు అమరుస్తారు. మరి ఆ స్పీడ్ లిమిట్ ఉన్నా కూడా మరి అతివేగంగా ఎలా వెళ్ళాడు? నిద్రమత్తులో జరిగిందా? అతివేగంగా అంటూ ప్రాథమిక విచారణలో చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనం విజువల్స్లో చూస్తున్నాం అతివేగంగా అంటే 70-80 కంటే ఎక్కువ వెళ్ళే అవకాశం లేదు. అంత 70-80 ఇటు ఆర్టీసీ వాళ్ళు పెట్టిన స్పీడ్ లిమిటే. ఆ స్పీడ్ లిమిట్లో ఉన్నప్పుడు మరి యాక్సిడెంట్ అయిందా, లేకపోతే ఆ స్పీడ్స్ కాకుండా దానికంటే తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కానీ ఇటు నిద్ర మత్తులో డ్రైవర్ ఉండడం వల్ల స్టీరింగ్ కంట్రోల్ తప్పి మొత్తానికైతే బస్సు రోడ్ దిగిపోయిందా? ఒక్కసారి ఈ మధ్యకాలంలో మనం ఆర్టీసీ బస్సులు ఎక్కువ శాతం యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. గతంలో ఇటు ప్రైవేట్ బస్సులు ప్రోటోకాల్స్ పాటించకుండా, ఇటు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని పాటించకుండా, ఇటు ప్రైవేట్ బస్సులు వాటిని కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కానీ ఆ సెటప్ కానీ ప్యాసింజర్స్కి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం కానీ సేఫ్టీ నార్మ్స్ పాటించకపోవడం కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ ప్రైవేట్ బస్సులకు సంబంధించి మనం గతంలో ఎన్నో చూసాం. కానీ ఈ మధ్యకాలంలో ఆర్టీసీ బస్సులు కూడా ఇలా యాక్సిడెంట్స్కి లోన్ అవ్వడం కూడా మనం ఈ మధ్య చూస్తున్నాం. ఆర్టీసీ బస్సులు అలాగే ఆర్టీసీకి సంబంధించిన సిబ్బంది సరైన సేఫ్టీ మెజర్స్ కానీ నార్మ్స్ కానీ తీసుకోవట్లేదా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ట్రాఫిక్ అయితే ఏం అంతరాయం లేదు. ట్రాఫిక్ అయితే ఏం అంతరాయం లేదు.
ట్రాఫిక్ అయితే ఏం అంతరాయం లేదు. రైట్, మనం విజువల్స్లో చూస్తున్నాం అక్కడ పోలీసులు కానీ ఇటు అధికారులు కానీ ఇటు స్టాఫ్ కానీ అక్కడ చేరుకున్నాక ఆ ప్రయాణికులు ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వాళ్ళ లగేజ్ని తీసుకెళ్లే పరిస్థితి లేదు. వాళ్ళని హుటాహుటిన పోలీసులు హాస్పిటల్కి తీసుకెళ్లడం వల్ల వాళ్ళ లగేజీలు కూడా ఆ బస్సులోనే అలానే ఉండిపోయాయంటే అర్థం చేసుకోండి ఎంత తీవ్రంగా గాయపడి ఉండొచ్చు. వాళ్ళ లగేజీలు సైతం అందులోనే వదిలేసి ఆ లగేజీల గురించి కూడా పట్టించుకోలేని పరిస్థితి అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత తీవ్రంగా గాయపడ్డారో. అలాంటి పరిస్థితి మొత్తానికైతే ఇటు పోలీసులు అలాగే ఇటు అధికారులు ఇటు ఆర్టీసీకి సంబంధించిన సిబ్బంది వీరందరూ అక్కడికి చేరుకున్నారు. ఒకసారి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు ఒకసారి పోలీసుల మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. AP 39Z0557 అనంతపూర్ డిపోకి చెందిన APSRTC సూపర్ లగ్జరీ బస్సు ఈరోజు మార్నింగ్ అందాజా 4 గంటల సమయంలో 19 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి అనంతపూర్ వెళ్తున్న సమయంలో డ్రైవర్ నిద్రపోవడం వల్ల ఇక్కడ రోడ్డు హైవే నుంచి కిందికి దిగి టట్టీలై కింద పడిపోవడం జరిగింది. దీంట్లో దాదాపుగా ఒక 18 మందికి ఇంజురీస్ అయినాయి. అందరు సేఫ్గానే ఉన్నారు. ఒక ఇద్దరికి మాత్రం హ్యాండ్కు కొద్దిగా గ్రీవియస్ ఇంజురీస్ అయినాయి. అందరు కూడా ట్రీట్మెంట్ పొందుతున్నారు. పోలీస్ చర్యలో భాగంగా అందరికీ మేము SP సార్ ఆదేశాల మేరకు ఇక్కడ అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నాం. ప్రదీప్ కుమార్ CI అలంపూర్. చెప్పండి. డ్రైవర్ అజాగ్రత్తలో జరిగింది అనుకుంటున్నాం. డ్రైవర్ అజాగ్రత్త వల్లనే జరిగిందని అనుకుంటున్నాం. నిద్రమబ్బు కారణం నిద్రపోవడం వల్ల జరిగి ఉంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే రోడ్డు స్ట్రైట్గానే ఉంది. బట్ ఇది డౌన్ ఉండడం వల్ల ఒకేసారి బస్సు టట్టిల్ అవ్వడం జరిగింది.